ధ్వజారోహణ కార్యక్రమంతో పూర్తి స్థాయి ఈ కార్యక్రమాల యొక్క ప్రారంభాన్ని ముక్కోటి దేవతల్ని ఆవాహన చేయటం ద్వారా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో వారందరినీ ఆహ్వానించి ఈ 7 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాల్లో వారి సమక్షంలో మరి మల్లికార్జున స్వామి వారు, రఘురాంబ అమ్మవారు, ప్రత్యేకించి ఈ క్షేత్రంలో జరిగేటువంటి 15వ తారీఖున మనకు మకర సంక్రాంతి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం ఏదైతే జరుగుతుందో దానికి ఇక్కడ ప్రత్యేకత ఉంది. ఎందువల్లంటే ఈ క్షేత్రం సహజంగానే మరి శ్రీగిరి పర్వతం. అలాంటి సందర్భంలో పూర్వం నుండి చెంచులు ఇక్కడ స్వామి అమ్మవార్లని వారి కుటుంబ దైవంగా, అమ్మవారిని వారి ఆడపడుచుగా, స్వామివారిని వారి అల్లుడిగా భావించి మల్లన్న, మల్లయ్య అని చెప్పేసి వారి భక్తితో స్వామివారిని పిలవటం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి శ్రీశైల క్షేత్రంలో ఇన్ని ఏర్పాట్లు లేనటువంటి సందర్భాల్లో కూడా ఆ చెంచు కుటుంబాలు స్వామి అమ్మవార్లకి దర్శనార్థం వచ్చేటువంటి భక్తుల్ని కాపాడినటువంటి సందర్భాలు. అలాంటి సందర్భంలో ఈ క్షేత్రంలో అనాయితీగా వస్తున్నటువంటి ఒక ఆచారం, ఆ రోజు 15వ తారీఖు జరిగేటువంటి స్వామి అమ్మవార్ల కళ్యాణానికి పెళ్లి పెద్దలుగా మరి శ్రీగిరి వాసులుగా ఉన్నటువంటి ఈ చెంచులు ఆధ్వర్యంలో సుమారు 350 కుటుంబాలు ఆ కార్యక్రమంలో